మున్సిపల్ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయింది. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్, బ్యాలెట్ బాక్సులపై చర్చించారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈసీ తీసుకుంది. త్వరలో ఓటర్ లిస్టు సవరణ ఉంటుందని, చాలా చోట్ల డబుల్ ఓట్లున్నాయని, వాటన్నింటినీ తొలగించాలని పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 16 వరకు ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్, బ్యాలెట్ బాక్సులు సరిచేసి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఈసీ చూస్తోందన్నారు పార్టీ నేతలు. ప్రక్రియలో భాగంగా కమిషనర్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్కు మేము అటెండ్ కావడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల్లో సాంప్రదాయంగా జరిగేటువంటి మీటింగ్లో అందరం అటెండ్ అయ్యాం. వారు ఓటర్ లిస్టు 16వ తారీఖు వరకు ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తామని, పోలింగ్ స్టేషన్స్, మ్యాపింగు అన్నీ కూడా పూర్తయినాయి. 16th వరకు ఫైనల్ చేసి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ప్రిపేర్ అవుతుందనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని చెప్పి వారు కోరుకున్నారు. చాలా రోజుల తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనిని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీలని మేము పిలిచేది ఎందుకనంటే మేము చెప్పింది మీరు వినాలి అంతే. పంచాయతీ ఎన్నికలలో జరిగిన అవకతవకల గురించి ప్రస్తావన తీసుకొని వచ్చి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేదాని కోసం చెప్పే ప్రయత్నం భారత రాష్ట్ర సమితి చేస్తే వినే ఓపిక లేదు. ఓటర్స్ లిస్టు ఎవరైతే పబ్లిక్లో అవైలబుల్గా ఉందో దాంట్లో ఫోటోలు లేవు అనేటువంటి విషయం మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అయితే వారు అన్నారు వెబ్సైట్లో దట్ ఈజ్ అవైలబుల్ అని చెప్పడం జరిగింది. పార్టీ ఆఫీస్కు ఫోన్ చేసి వెరిఫై చేయమంటే ఇప్పటి వరకు ఫోటో ఓటర్స్ లిస్టు వెబ్సైట్లో లేదు అని చెప్పడం జరిగింది. లిస్టు వెంటనే పెట్టండి, ఆలస్యం చేస్తే ప్రచురించేటువంటి డేట్స్ను ఇంకా పొడిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది.